నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? ఇవాళ జూన్ 1 అని డేట్ చూడగానే ఒక్క క్షణం నా గుండె జారిపోయిందండి. చిన్నప్పటి నుంచి జూన్ 1 అంటే ఒక టెర్రర్ ఫీలింగ్. ఎందుకంటారా? జూన్ 1 వచ్చేసిందంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకొక 10 డేస్‌లో స్కూల్స్ రీఓపెన్ చేస్తారన్న భయం. అమ్మమ్మ, నానమ్మ ఇళ్ళ నుంచి కజిన్స్ అందరినీ వదిలేసి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరడం. బాబోయ్! బ్రేకప్ కన్నా ఎక్కువ పెయిన్‌ఫుల్ మూమెంట్ అండి అది. ఇంటికి వచ్చేసాక కూడా కొన్ని రోజులు ఆ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ కళ్ళ ముందు మెదులుతానే ఉండేవి. ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుతుందండి అసలు మ్యూజిక్ మనకి. అప్పటి వరకు ఫినిష్ చేయని హాలిడే హోంవర్క్ స్టార్ట్ చేయడం, స్కూల్కి వెళ్ళి కొత్త బుక్స్ కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, యూనిఫామ్ కుట్టించుకోవడం. ఒక పక్కన అన్నీ కొత్తవి కొనుక్కుంటున్నాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్తామని ఎక్సైట్మెంట్ ఉన్నా ఒక పక్క మాత్రం మళ్ళీ 1 ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ ఉండదు, కజిన్స్తో ఆడుకునేమన్న బాధ ఎక్కువ ఉంటుంది. ఆ థాట్స్ నుంచి బయటికి రావడానికి మనకి చాలా టైం పట్టేస్తుంది. ఏంటో ఆ ఏజ్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతే ఇంకా లైఫ్ ఏమీ లేదు, అంతా అయిపోయిందనే ఫీలింగ్ ఉండేది. మీది సేమ్ ఫీలింగ్ అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి మరి. ఇట్లు మీరు అలాగే మావయ్య.